ఈ నెల 16వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్నూలు జిల్లా పర్యటన విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ నేత ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ అన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలతో ప్రధాని పర్యటనపై కర్నూలులోని హోటల్ ఎన్వీఆర్లో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి, తిక్కారెడ్డి, మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్లతో సమావేశం నిర్వహించారు. కోడుమూరు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో మీటింగ్లో పాల్గొనాలని సూచించారు. గత 40 సంవత్సరాల కాలంలో రాయలసీమ అభివృద్ధి కోసం అధికారంలో ఉన్నా లేకున్నా తెలుగుదేశం పార్టీ కృషి చేసిందని రవిచంద్ర యాదవ్ తెలిపారు. వినియోగదారులు అందరూ తరలి రావాలని ఈరోజు పెద్దలు విష్ణువర్ధన్ రెడ్డి గారు, శాసనసభ్యులు దస్తగిరి గారి ఆధ్వర్యంలో ఆ సభా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ, అదేవిధంగా రాయలసీమలో 40 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఈ నడుస్తున్నటువంటి ప్రభుత్వం కాకుండా 20 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది. 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాం. రాయలసీమలో జరిగినటువంటి అభివృద్ధి తెలుగుదేశం చేసిందా, లేక వైఎస్ఆర్సీపీ చెబుతున్నటువంటి విధంగా మరెవరన్నా చేశారా? సాగునీరైనా, తాగునీరైనా, విద్యుత్ అయినా, పరిశ్రమలైనా, ఉద్యోగాల కల్పనైనా, గెలిచినా ఓడినా రాయలసీమకి అభివృద్ధి చేసి చూపించిన ఘనత తెలుగుదేశం పార్టీది. అన్న నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారిది. మిషన్ రాయలసీమ పేరుతో 15 నెలలుగా రాయలసీమని రతనాల సీమ చేయాలా,